రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ పంచాయతీ వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. పౌష్టికాహార మహోత్సవాల సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ ఆధ్వర్యంలో పౌష్టికాహార ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైపాకా హయాంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి రాష్ట్ర సంపద సర్వనాశనం చేసి ఏ శాఖలోనూ ₹1 నిధులు లేకుండా దోచేసి సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు. అలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని తెలిపారు. ఆ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. పంచభూతాలను దోచేయడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు కలిసిన కల్తీ నెయ్యిని వాడి శ్రీవారి సొమ్మును దోచేయడంతో పాటు కోట్లాది హిందువుల మనోభావాలను నాటి వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా నిలిచిందన్నారు. మరింత మంచి చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. గత వైసీపీ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిందని తెలిపారు. 100 రోజుల కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, బూరుగుపూడి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని నెహ్రూ చెప్పారు. అని మన ప్రియతమ నాయకులు ఇద్దరు కూడా మాటిచ్చారు. మనకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి మరుక్షణమే ఆ మాట కట్టుబడి 16,000 మంది టీచర్స్ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల ఉద్యోగాలు వేయడం కోసం నిర్ణయం తీసుకుని తొలి సంతకం పెట్టారు. అందులో ఎక్కువ మందిని మన స్వార్థం, మన నియోజకవర్గం నుంచి మనం ఎక్కువ పోస్టులు కొట్టాలి, ఎక్కువ మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి తపనతో ఫ్రీ డిఎస్సి ఏర్పాటు చేసి మనం ఇవాళ వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నాం. 550 మందికి ఖచ్చితంగా 320 మంది ఎట్టి పరిస్థితుల్లోనే టీచర్ ఉద్యోగాలు చేస్తారు మన దగ్గర, మన క్యాంపులో వాళ్ళు నేర్చుకుంటున్న అంటే 175 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ షేర్ మనం తీసుకుంటున్నాం డిఎస్సీలో అని చెప్పి మనం చేసుకుంటున్నాం.